అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనకాందాన్ మీడియా. నేను మీ నరేందర్. ఈ మధ్య చాలా విషాదాలు మనం చూస్తూ ఉన్నాం, విషాద సంఘటనలు చూస్తూ ఉన్నాం. హత్యలని ఈ మధ్య హత్యలు బాగా చూస్తూ ఉన్నాం. చాలా కక్షపూరితమైనటువంటి సంఘటనలు ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం. అందులో భాగమే నల్గొండ జిల్లా కొండమల్లపల్లికి సంబంధించినటువంటి నాగార్జున హై స్కూల్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ హత్య. రూపారెడ్డి ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆమెని 27 కత్తిపోట్లతోని చాలా దారుణంగా హత్య చేయడం జరిగింది. అది ఈరోజు మిస్టరీ వీడింది. దాన్ని హత్య చేసింది, అదంతా ప్లాన్ చేసి హత్య చేసింది కేవలం 10th క్లాస్ విద్యార్థులు. ఆ విద్యార్థుల ప్రవర్తనకి ఆమె మందలించినందుకు ఆమెపై హత్య చేయడం జరిగింది. అదేదో ఫోను ఆ విద్యార్థి వాడుతుంటే ఫోన్ వాడొద్దు, హాస్టల్ రూల్స్ కావాలని చెప్పినందుకు ఆమె పైన కక్ష పెంచుకొని ఆమెని కిరాతకంగా వాళ్ళ ఇంటికి పోయి ఒక ప్రీ ప్లాన్డ్గా చేసి ఆమెను హత్య చేయడం జరిగింది. అంటే కేవలం 10వ తరగతి విద్యార్థులు ఇద్దరు. అంటే విద్యార్థులు అసలు వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు ఎట్లా ఉందో అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. అటు తల్లిదండ్రులు కానీ ఇటు సమాజం కానీ అసలు ఏం జరుగుతుంది, విద్యార్థుల లోపల పిల్లల లోపల ఏం జరుగుతూ ఉన్నది అనేది మన తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. వాళ్ళ ప్రవర్తన పట్ల ఆలోచన రావాలి. ఈరోజు ప్రిన్సిపల్ రూపారెడ్డి కావచ్చు, రేపు వాళ్ళ తల్లిదండ్రులనే చంపే స్టేజ్కి రావచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఒకసారి మనకి మంచిగా ఒక రోజు మందలిచ్చిరనుకో, అరే ఇట్లా చెయ్యకని అడిగిరనుకో, ఆ తల్లిదండ్రుల మీద కూడా మర్డర్ చేసేంతటువంటి ఆలోచనలు ఆ పిల్లలకి పోవడంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పట్ల వాళ్ళు ఎట్లా మెగులుకుంటా ఉన్నారు అనేది నిఘా ఉంచాలి. సోషల్ మీడియా ప్రభావం భారీగా పడుతూ ఉన్నది పిల్లల పైన. ఈరోజు చిన్నపిల్లలు అన్నం తినడానికి కూడా ఫోను వాళ్ళ చేతికి ఇస్తేనే అన్నం తినే రోజులు ఇవి. కాబట్టి ప్రజలు, తల్లిదండ్రులు, ఒక విద్యార్థి పైన గురువులు, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ సంస్కారం నేర్పాలి. అలాగే తల్లిదండ్రులు వాళ్ళ ప్రవర్తన పట్ల వాళ్ళు ఎప్పుడైతే మిస్బిహేవ్ చేస్తూ ఉన్నారో, వాళ్ళు ఎప్పుడైతే అగ్రెషన్గా మాట్లాడుతూ ఉన్నారో, చిన్న చిన్న వాటికి ఎప్పుడైతే ఇరిటేషన్ అవుతా ఉన్నారో, ఇట్లాంటి క్రమంలో వాళ్ళని ఒక బాధ్యత, వాళ్ళని ఒక మంచి స్టేజ్కి తీసుకొని రావాలి. వాళ్ళని వదిలేసి గాలికి వదిలేసి ఏం కాదని గారభంగా చేస్తే వాళ్ళు రేపు అదే అలసుగా తీసుకొని ఇట్లాంటి దారుణ హత్యలకు పాల్పడతారు. ఆమె కేవలం ఫోన్ వాడొద్దని చెప్పినందుకు ఆమె పైన హత్య చేసి, అంటే ఆమె కేవలం 49 సంవత్సరాలు 48 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ప్రిన్సిపల్ మేడం ఎవరైతే ఉన్నారో ఆమె పైన హత్య చేసి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి లాసు, ఇక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థుల ఫ్యామిలీలకు కూడా బ్యాడ్ నేమ్. ఆమె దగ్గర ఒక పైసలు ఉన్నాయని గ్రహించి ఆమెని కత్తిపోట్లతో హత్య చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఐఫోన్ గుంజుకొని 2 లక్షల పైగా పైసలు గుంజుకొని ఆ పైసలతో జల్సాలు చేయడానికి వెళ్ళిరంట గోవాకి. అంటే ఇట్లాంటి కల్చరు విద్యార్థుల లోపల బాగా డెవలప్ అవుతా ఉన్నది. ఈ మధ్యలో చూసుకోవచ్చు, చాలా దారుణ హత్యలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, ఇట్లాంటి ఒక మనస్తాపం సంబంధించినటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు జరుగుతున్నాయి అనేది సమాజం ఆలోచించాలి. ప్రతి తండ్రి, ప్రతి తల్లి మన బిడ్డ ఎక్కడ వెళ్తా ఉన్నాడు, అసలు ఏం చేస్తూ ఉన్నాడు, గ్యాంగులు కూడా మెయింటైన్ చేస్తూ ఉండరు ఈ మధ్యలో. ఆ గ్యాంగులో ఏవైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళ కల్చర్ ఎట్లా ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ కల్చర్ ఎట్లా ఉంది, మనం వాళ్ళని ఎట్లా దారికి తీసుకురావాలి అనే అంశం పైన కూడా ఒకసారి మనం తల్లిదండ్రులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు పూర్తిగా వాళ్ళ మైండ్ సెట్ అనేది మారిపోతుంది. వాళ్ళకి దయ, దాక్షిణ్యం అని అట్లాంటి ఏం లేకుండా పోతున్నాయి. వాళ్ళ మేడాన్ని, వాళ్ళ ప్రిన్సిపల్ మేడాన్ని అంత కిరాతకంగా, వాళ్ళకు చదువు చెప్పేటువంటి ఆ గురువునే కిరాతకంగా చంపుతుంటే వాళ్ళ కనీసం ఆ బాధ, పెయిన్ కూడా కనిపించనంత మైండ్ సెట్కి వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ అనేది కొంచెం దయతోని, ప్రేమతోని మెగులుకునే రోజులు లేకుండా పోయినాయి. ఎవరైనా ఏమన్నంటే ఖచ్చితంగా హత్యనా, కొట్టడమా, దానికి ఎక్స్క్యూజ్ ఏం లేకుండా
జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యలో సంఘటనలు. చిన్న చిన్న పిల్లలు అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకు వస్తుందంటే ఒక సోషల్ మీడియా ప్రభావం. ఒక కంటెంట్ని వాళ్ళు చూసి ఆ కంటెంట్కు ప్రభావితులై ఆ కంటెంట్ అమలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి దాంట్లో వీళ్ళు కూడా యూట్యూబ్లో చూసిరని మనకి సమాచారం ఉంది. యూట్యూబ్లో అసలు ఎట్లా హత్య చేయాలి, ఏం చేయాలి, దొరకకుంటే ఏం చేయాలి అనే అది కూడా చూస్తూ ఉన్నాం. ఇందులో వాళ్ళు గ్లౌజులు పెట్టుకొని షాక్ తీసుకెళ్ళి హత్య చేసిన తర్వాత మళ్ళీ గ్లౌజులు ఆ షాక్ అంతా ఒక పడేసి ఇట్లాంటి ఒక ప్రీ ప్లాన్డ్గా చేసి ఈరోజు జల్సాలకు వెళ్ళి ఆ తోటి విద్యార్థులను అడిగితే వీళ్ళిద్దరు వస్తలేరు, వీళ్ళిద్దరు బాగా జల్సాలు చేస్తూ ఉన్నారంటే దర్యాప్తు ద్వారా ఈరోజు ఆ విద్యార్థులని తేలింది. సోషల్ మీడియా అట్రాక్ట్ కాకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులది. ఒక సమాజం పట్ల ప్రేమ, ఒక బాధ్యత నేర్పాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులది, అట్లాగనే ఉపాధ్యాయులది కూడా. ఈ మధ్యలో ర్యాంకులు తప్ప ఏం ఆలోచించినటువంటి పరిస్థితి ఉపాధ్యాయులు కూడా. కొన్ని స్కూల్స్ కాలేజీలు కావచ్చు ర్యాంకుల పైననే వాళ్ళ సంస్కారం ఉందా, అసలు మంచి ప్రవర్తన చేస్తున్న అంత అవసరం లేదు. కేవలం ఆ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా సెకండ్ ర్యాంక్ వచ్చిందా రాని వాళ్ళని ఎట్లా హింసించాలి, ఇదే తప్ప ర్యాంకుల పోరాటం తప్ప వాళ్ళకి మంచి బాధ్యతలు సంస్కారం నేర్పేటువంటి బాధ్యత తీసుకోవట్లేదు. దీనిపైన కూడా ఉపాధ్యాయులు కాలేజ్ యజమానులు ఆలోచించాలి. కాబట్టి ఇలాంటి ప్రవర్తనలు ఇంకా పెరగకుండా, ఇట్లాంటి రూపారెడ్డి ప్రిన్సిపల్ సంబంధించినటువంటి హత్యలు ఇంకా జరగకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉందని తెలియజేస్తూ థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన కాందాన్ మీడియా.